శ్రీమతి నమః. మొన్న తిరుమలలో ఎవరో వచ్చి నమాజ్ చేసుకుంటే మనం వీడియో పెట్టుకున్నాం కదా. తప్పే ఉందండి, నమాజ్ చేసుకుంటే వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు పాటించారు, ఎందుకండి ఇంత రచ్చ చేస్తారు అని అడిగారు కదా. ఎందుకంటే మత సామరస్యం మనకు బాగా ఎక్కువ. పక్కవాడు వచ్చి మనల్ని మతం మారిపోమన్నా పాపం మన స్నేహితుడే కదా మారిపోమన్నాడు అని మారిపోతాం మనం ఖచ్చితంగా. ఈ మాట ఎందుకు ఉదాహరించవలసి వచ్చింది అంటే ఒక వీడియో చూడండి. డెమోక్రటిక్ కదమ్మా, హిందూ దేశం 100 కోట్ల జనం ఉన్నారు, మీరు కలిపితే 20 కోట్లు కూడా లేరు. మీరు ఇది పాడు చేశారు. అదే కాదు, ఇప్పుడు వస్తుంది ఇది హిందూ దేశమా మరో దేశం ఇప్పుడు వస్తుంది. ఎవరు చెప్పారు? నీకు తెలీదు, నువ్వు గుంటవే ఏడే అసలు అతను మళ్ళీ బతుకు తెరువు కోసం పని చేసుకోక మత మార్పులాడు మీకు మత మార్పులాడు మీకు ఇక్కడ మత మార్పులు లేనికి అవసరమా అలా మూసుకోక పని లేక పని చేస్తున్నారు. చూశారు కదా, బీచ్ లో వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. మేమేమైనా దొంగతనం చేయమన్నామా, అమ్మాయిలు నడిపించమన్నామా, డబ్బులు అడిగామా అంటూ ఇది హిందూ దేశం కాదు అంటున్నారు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? వాళ్ళు ఆ అలుసు ఎవరిచ్చారు? మనమే కదా ఇచ్చాం. వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నా, వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైనా వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటున్నా కిమ్మల్ నాస్తి, మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరితోనూ గొడవలు పడవు. మనం అహింసా పద్ధతిని పాటిస్తాం కదా. అహింసా పద్ధతిలో మాత్రమే మనం స్వాతంత్రం సంపాదించుకున్నామని చెప్పి రాసి పడేశారు కదా. అహింసా పద్ధతిలో మనమేం స్వాతంత్రం సంపాదించుకోలేదు. ఎంతో మంది వీరుల రక్తాన్ని చిందిస్తే మనకి ఈ రోజు స్వాతంత్రం వచ్చింది. ఆ అహింస అనే మాటను పట్టుకుని మనం ఎవరిని ఏమి అనకూడదు, నోరు మూసుకుని కూర్చోవాలి. అలా అన్నాం అనుకోండి, మీరు ఎందుకంటే ఇలా చెప్తారు, మీరు కూడా కర్ర తీసుకుని బయలుదేరండి అంటారు. మనుషుల మనస్సు మారాలి అంటే కర్ర తీసుకుని బయలుదేరవలసిన అవసరం లేదు. మన ధర్మం ఏంటి, మనం ఏం చేయాలని ఆలోచన ఇక్కడ పుడితే చాలు. ఇక్కడ పుట్టాలి కదా, మనకి ఇక్కడ ఎప్పుడు పుట్టదు, ఇక్కడ అసలు రాదు. ఎందుకంటే మనం అన్ని వదిలేసుకున్నాం కాబట్టి. ఎవరు ఏం చేసినా మనం పట్టించుకోవటం లేదు కాబట్టి. తిరుమలలో అన్యమతస్థులు రీల్స్ చేసుకునే అవకాశము ఎవరిచ్చారు? శ్రీకాకుళంలో దేవాలయం చుట్టూతా పరాయి మతస్థులు చిహ్నాలు వేసుకున్నారు అంటే ఆ అలుసు ఎవరిచ్చారు? కుంభమేళాలో అన్యమత ప్రచారం జరిగింది అంటే ఆ అవకాశం ఎవరిచ్చారు? ఆ లోకు ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. మన మే 31వ తారీఖున భద్రాచలంలో ఒక విషయం బయటకు వచ్చింది, అన్యమత ప్రచారం. అది రాముడు అక్కడ వచ్చి కూర్చున్న పుణ్యక్షేత్రం, రాముడు నేనున్నాను అని చూపించిన క్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక కొట్లో రాముల వారికి పట్టు వస్త్రాలని కొనుక్కుంటే ఆ పట్టు వస్త్రాలను పెట్టిన సంచి పైన ఏం రాశారో తెలుసా? ఆ కొట్టువాడికి బుద్ధి లేదా? మనం ఎక్కడున్నాం, జీవనోపాధి మనకి జరుగుతోందంటే కారణం ఎవరు? ఆ మాత్రం ఆలోచించలేకపోయాడా? కళ్ళు కనిపించలేదా? కనిపించినా ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా అది జరిగింది కాబట్టి, అన్యమత వ్యాప్తి వాళ్ళు చేయాలని అనుకున్నారు కాబట్టి. ఇదే మాట నేను అంటాను. కనీసం ఆ షాపులో ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా? అన్యమత వ్యాప్తి అలా జరుగుతుంటే నోరు మూసుకుని కూర్చుంటారా? ఎవరి వల్ల 4 వేళ్లు లోపలికి వెళ్తున్నాయి, ఎవరి వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంత వెన్నుపోటు పొడుస్తామా దేవుడికి మనం? పరాయి మతస్థులు వచ్చి అక్కడ అన్యమత వ్యాప్తి చేస్తుంటే నోరు మూసుకుని కూర్చుంటామా? ఒక భక్తుడు ఇచ్చాడు కంప్లైంట్, అప్పటి వరకు కనీసం ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ఈ వార్త వచ్చింది, అయినా సరే ఎవరు పట్టించుకోకుండా దాన్ని వదిలేశారు. అలా వదిలేశాం కాబట్టే ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మత వ్యాప్తి, మత మార్పిళ్లు చేసేసుకుంటున్నారు. గోదావరి నదీ తీరాల్లో చూడండి ఎంత మత మార్పిళ్లు చేసేస్తారు. కృష్ణా నదీ తీరాల్లో చూడండి మత మార్పిడి చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి మన ధర్మం అంటే గిట్టదు, మన మతం అంటే గిట్టదు, కానీ మనం దేవతలుగా పూజించే ఆ నదుల్లోనే వాళ్ళు మత మార్పిడి చేసేస్తారు. ఆ తలకే అందులోనే ఉంచుతారు మళ్ళీ తీసుకెళ్లి. ఆ అలుసు ఎవరిచ్చారు? వాళ్ళు అంత దారుణంగా, అంత ధైర్యంగా మన దేవాలయాల్లో కూడా వచ్చేస్తున్నారు అంటే ఆ అవకాశం ఇచ్చింది మనమే. మనం మన గుడులకి వెళ్ళకూడదు, మనం మన గుడులకి వెళ్ళం. ఒకవేళ వెళ్తే ఎందుకు అంతమంది జనాలు అక్కడికి వెళ్ళిపోవాలా అని అడుగుతాం. ఏదైనా ఒక దేవాలయం గొప్పతనం గురించి చెప్పాము అంటే ఆ దేవాలయాన్ని ఎందుకు అంత ప్రమోట్ చేస్తున్నారు? అలా చేయటం వల్ల ఏదో బిల్డింగ్లు కట్టేసుకుంటున్నట్టు, లక్షల రూపాయలు వచ్చేస్తున్నట్లు మాట్లాడతారు.
అలా ప్రతి దానికి హిందువులు ఏం చేసినా, ఒక పూజ చేస్తే డబ్బులు పోతాయి, ఎవరికైనా ఒక అర్చకుడు ఏదైనా ఒక పూజ చెప్తే లక్షలు కోట్లు దోచేస్తున్నారు, హిందూ దేవాలయాలకు వెళ్తే ఆ ఆలయాన్ని ప్రమోట్ చేసేస్తున్నారు. ఇదే కదా మనం హిందువులుగా మనం ఆలోచించుకునే మాటలు, మనం మన హిందువుల మీద బురద జల్లుకునేవి ఇవే కదా. ఇంతకు మించి మన మధ్య ఏం లేవు కదా. ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఇంట్లోనే కూర్చోండి, ఇంట్లో పూజ చేసుకోండి, ఎందుకు అస్తమాను దేవాలయాలకి వెళ్ళడం? మనం దేవాలయాలకి వెళ్ళడం మానేద్దాం. పరాయి వాడు వచ్చేసి వాటిల్ని ఆక్రమించుకుంటాడు. తిరుమలలో ఎంత మంది ఉన్నా సరే అక్కడికి వచ్చి అన్యమత ప్రచారం చేస్తున్నారు అంటే అసలు మనం దేవాలయాలకే వెళ్ళడం మానేస్తే వాటన్నింటినీ వాళ్ళ ప్రార్థనా స్థలాల కింద, వాళ్ళ మసీదుల కింద వాళ్ళు మార్చేసుకుంటే మనం ఇంట్లో కూర్చుని ముక్కు మూసుకుని ఎవడు ఎప్పుడు మనల్ని భయపడతాడా అని భయపడుతూ బ్రతుకుదాం. మనం ఇక్కడి నుంచి పోతే మనకి ఇంకో దిక్కు దివాణం ఏం లేదు. ఇది హిందూ దేశం కాదు అని ఆ పిల్ల అలా మాట్లాడుతోంది అంటే వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు. ఈ భారతదేశ విభజన జరిగినప్పుడు తెలుసా, పాకిస్తాన్ లో ఉన్న హిందువులని కట్టుబట్టలతో గెంటేశారు. ఒంటి మీద బట్టలు కూడా కొంతమంది స్త్రీలకి లేవు. చిన్న పిల్లలు ఆ చలిలో వణుక్కుంటూ వచ్చేశారు. ఎంతమంది స్త్రీల మీద అఘాయిత్యాలు జరిగాయో. ఆ విభజన జరిగినప్పుడు హిందువులు పడ్డ నరకం మామూలు నరకం కాదు. 1947 పరిస్థితి ఏంటి, 2025 పరిస్థితి ఏంటి, ఎంత మంది పరాయి మతస్థులు అలా గణనీయంగా భారతదేశంలో పెరిగిపోతున్నారు. ఇది ఇలాగే జరిగితే ఇది ఆ పిల్ల నొక్కి చెప్పేస్తోంది చూసారా, ఇది హిందూ దేశం కాదు 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 అని. రేపన్న రోజు వాళ్ళు బాగా పెరిగిపోయి మనం మైనారిటీల కింద అయిపోతే వాడు ఈ దేశం పేరు కూడా మార్చేస్తారు. దేశం పేరేంటి, హిందువులనే మార్చేస్తారు. అంతవరకు మనం మన హిందువులకి ఏం చెప్దాము అంటే, దేవాలయాలకి వెళ్ళకండి, పూజలు చేయకండి, వ్రతాలు చేయకండి, పళ్ళల్లో డబ్బులు వేయకండి, పండితులకి అర్చకులకి ₹1 కూడా సహాయం చేయకండి అని మనం ఇలా చెప్పుకుంటూ పోదాం. వాళ్ళు మాత్రం దశమ భాగాలేమో వాళ్ళ ప్రార్థనా స్థలాలకి హాయిగా సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు. కనీసం పక్క వాడి నుంచి చూసైనా నేర్చుకుందాం. వాళ్ళ మతం ఎలా వ్యాప్తి చేసుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ప్రతి ఆదివారం వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి శుక్రవారాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం. ఇది ఉంటే ఆలోచిస్తాం. నేను అందరినీ అంటం లేదు, కానీ చాలా మందిలో ఈ నిస్తేజం ఎక్కువైపోయింది. ఆ నిస్తేజాన్ని మానితేనే, దాన్ని పక్కన పెట్టి బయటికి వస్తేనే మళ్ళీ పునర్వైభవం వస్తుంది.